మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో రామ్ గారు. హాయ్ నాగరాజు. జీవితంలో మనం ఎదిగేటప్పుడు మనకు తెలియకుండానే అంటే మన చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు కానివ్వండి, లేదా మన ఇంట్లో వాళ్ళు కానివ్వండి, లేదా మన నైబర్స్, లేదా మన ఫ్రెండ్స్, మన పార్ట్నర్స్, మనకు తెలియకుండా మనం చేసేటువంటి పని మీద క్రిటిసిజం చేస్తారు. కొన్ని విషయాలకి మనం ఇన్స్టెంట్గా రియాక్ట్ అవుతాము. అంటే మనం అది కాదే అని ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం వచ్చేస్తుంది. అంటే ప్రతి దాంట్లోనూ అది వచ్చేస్తుంది. సరే, లైఫ్లో ఏ విషయాన్నన్నా సరే మనం రెస్పాండ్ అవుతాం, కానీ అంటే కొన్ని విషయాలకి పర్టికులర్ రెస్పాండ్ మాత్రమే అవుతాము, రియాక్ట్ అవ్వం. బట్ క్రిటిసిజంకి వచ్చేటప్పటికి ఏంటంటే ఇన్స్టెంట్ ట్రిగర్స్ పడతాయి బయటికి. అంటే వెంటనే రియాక్ట్ అయిపోతాము. తెలియని యాంగ్జైటీ వస్తుంది, కోపం వస్తుంది, ఎమోషన్స్ అన్నీ బయటపడిపోతాయి. ఒక క్రిటిసిజంకి మనం చాలా సెన్సిటివ్ అయిపోతాం. ఒక చిన్న ఎవరైనా ఒక మాట అన్నారు అని అంటే చాలు, మనం అది కాకపోయినా ఇది అని చెప్పేసి ప్రూవ్ చేసుకోవడానికనే సగం జీవితం సరిపోయేలా ఉంటుంది మనకి. అలా చాలా రోజులు ఒక ఎమోషన్ని హోల్డ్ చేసి ఇప్పటికీ కొంతమంది ఇంట్లో వాళ్ళు నన్ను ఆ మాట అన్నారని చెప్పేసి ఇంట్లో వాళ్ళని దూరం చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఫ్రెండ్స్ని దూరం చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, భార్యాభర్తలు విడిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. అండ్ మన డిజైర్స్, మన గోల్స్ ఏవైతే ఉన్నాయో కొంతమంది క్రిటిసైజ్ చేయటం వల్ల వాటిని కూడా అచీవ్ చేయకుండా అక్కడే ఆగిపోయినటువంటి వాళ్ళని చాలామంది ఉన్నారు. అవును. దీన్ని ఎలా సార్ అసలు ఓవర్కమ్ అవ్వాలి? ఎందుకంటే ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తారు. ఇది నా ప్రాబ్లం అనుకునే ఎవరైతే ఫేస్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరి ప్రాబ్లం. ఇది ఈవెన్ కొన్నిసార్లు కొన్ని క్రిటిసిజమ్స్ నా మీద పడినా కూడా హ్యాండిల్ చేయడం కష్టమైపోతుంది ఆ టైంలో. సో అందుకే అడుగుతున్నాను, ఎలా అండి ఒక క్రిటిసిజంని ఎలా ఏ విధంగా ఫేస్ చేయాలి? నాగరాజు, ఈ అంశం మీద చాలామంది చాలా ప్రోగ్రాంలు చూస్తుంటారు. వాళ్ళకి ఇన్నాళ్ళు తెలిసిన కామన్ యాంగిల్ ఒకటైతే ఇప్పుడు మనం కొత్త యాంగిల్ని చూపిద్దాం. షూర్. అసలు మనం నిజంగా ప్రాక్టికల్గా ఎలా ఆలోచిస్తాం అన్నది. ఏదైనా సరే క్రిటిసిజం ఎదుర్కొన్నప్పుడు, విమర్శను ఎదుర్కొన్నప్పుడు రెండు రకాలైన ఆలోచన ఉంటుంది. నెంబర్ 1, విమర్శించిన వ్యక్తి మీద నాకున్న అభిప్రాయం, విమర్శింపబడిన నా మీద నాకున్న అభిప్రాయం బట్టి నేను ఎలా రియాక్ట్ అవుతానన్నది ఆధారపడి ఉంటుంది. యాక్చువల్గా దానికంటే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అసలు ఎవ్వరు నేను విమర్శింపబడుతున్నాను, విమర్శిస్తున్నారన్న భాష వాడరు. అది వాడినప్పుడు నీ అభిప్రాయం వేరే. క్రిటిసిజం అనే మీరు మాట వాడితే మీ ఎమోషన్స్ వేరే. మనం మాట్లాడుతున్నప్పుడు ఈ మీడియా భాషలో మనం క్రిటిసిజం, విమర్శ అని మాట్లాడతాం. నిజం చెప్పాలంటే నేను మాట పడ్డానండి, నువ్వు ఆ మాట అన్నావు, అంత మాట అనేస్తావా? అంటే ఎంత మాట అంటే అంత మాట అనేస్తావా? అది కూడా క్రిటిసిజమే, కానీ దానికి క్రిటిసిజం అని పేరు పెట్టాం, మాట అని పేరు పెడతాం. ఈ మాట అని పేరు పెట్టినప్పుడు యువర్ ఎమోషన్స్ ఆర్ డిఫరెంట్. టూ మచ్ సెన్సిటివ్ అయిపోతుంది, చాలా సెన్సిటివ్ అయిపోతుంది. బాడీ లాంగ్వేజ్, మైండ్, మాట. కానీ అప్పుడు విమర్శ ఇది అన్న విషయమే గుర్తుకురాదు. కొంతమంది అయితే కొంచెం అడ్వాన్స్ అనుకునే దానికంటే కూడా ఎక్స్ట్రీమ్ లెవెల్ మాట్లాడుకుంటే ఇన్సానిటీ కిందకి వెళ్ళిపోతారు. ఆ ఉన్మాదం బయటపడిపోద్దని తీసుకోలేరు. అసలు నేను కానిది నన్ను ఇది అని నువ్వు అంటే అది నేను ఒప్పుకోకుండా ప్రూవ్ చేసుకోవడానికి చేసే ప్రయత్నం చాలా భయంకరంగా ఉంది. కొంతమందికి జీవితకాలం కూడా సరిపోదు, అయినా సరే మీరు ప్రూవ్ చేసుకోలేరు. అవును. పైగా మీరు ప్రూవ్ చేసుకునే ప్రయత్నం ఎంత చేస్తే అంత ఓడిపోతూనే ఉంటారు. అందుకే యూ ఆల్వేస్ హ్యావ్ టు ఇంప్రూవ్ రాదర్ దాన్ ప్రూవింగ్. మిమ్మల్ని ప్రూవ్ చేసుకోవడం కంటే ఇంప్రూవ్ చేసుకోవడం బెటర్ అంటాం. కానీ మనం ఈ భాష విషయానికి వస్తే, ఎవరైనా సరే నారాజు నేను నిన్ను విమర్శించదలిచాను, ఒక విమర్శ చేద్దాం అనుకున్నా అని అన్నప్పుడు నాగరాజు ఎమోషన్స్ అంత హై ఉండవు. ఎందుకంటే నా భాషలో విమర్శ అని ఉంది. అట్లాగే నాకు ఒక క్రిటిసిజం ఉంది నీ మీద అన్నారనుకోండి, అప్పుడు ప్రిపరేషన్ ఉంటుంది. ఎప్పుడైతే నేను ప్రిపరేషన్ అవుతుంది. కానీ నేను చాలామంది ఎదుర్కొనే క్రిటిసిజమ్స్, విమర్శలు ఈ భాష రూపంలో ఉండకపోవచ్చు. ఈ విషయం తెలుసుకోవాలి. అది మాట రూపంలో ఉంటుంది. సడన్గా అనేస్తాం, నీకేం తెలియదు ఊరుకో, అంటే అంత అనేస్తావా, నీకు తెలుసా అన్నీ, నాకు తెలియదు అని ఎవరు చెప్పారు, నీకు ఎట్లా తెలుసు? యాక్చువల్గా ఇది విమర్శే, కానీ అది విమర్శగా మనకు కనపడదు, మాటలాగా కనిపిస్తుంది. మాటలాగా కనిపించినప్పుడు మనం డిఫరెంట్గా ఎందుకు రియాక్ట్ అవుతున్నాం? ఫర్ ఎగ్జాంపుల్ నారాజు, నా దగ్గర ఒక గ్లాసు, ఇందులో వస్తువు ఉంది, ఇదేంటో గుర్తుపట్టగలవు? మిల్క్ సార్. మిల్క్. సో తెల్లని మిల్క్, స్వచ్ఛమైన మిల్క్ తెల్లగా ఉంటుంది. ఆ తర్వాత నా దగ్గర ఇంకో వస్తువు ఉంది, డికాషన్. సో మిల్క్, డికాషన్ ఇవి రెండు సపరేట్ రంగులు వేరే. దీన్ని మిల్క్ అంటాం, పాలు అంటాం, దాన్ని డికాషన్ అంటాం.
దాని క్యారెక్టరిస్టిక్స్ వేరే, దీని దీని క్యారెక్టరిస్టిక్స్ వేరే, దీని రంగు వేరే, దాని రంగు దాని వేరే, రంగు వేరే, దీని Significance రుచి కూడా- వేరు, దాని రుచి వేరు, సిగ్నిఫికెన్స్ కూడా వేరే. సిగ్నిఫికెన్స్ వేరు. కానీ మనం ఇవి రెండు సపరేట్గా తాగమే, ఈ రెండు కలుపుతాం. కలిపి ఈ రెండింటిని మిక్స్ చేద్దాం. నేను అంత బాగా కాఫీ కలపగలనో లేదో తెలియదు కానీ దీని రంగుకి ఏమైనా పేరుందా నాగరాజు? దీన్ని ఏమన్నా అంటారేమో. కాఫీ. కాఫీ పేరు మారింది. అవును వస్తువులు రెండు కలిపితే పేరు మారింది. అవును. నీ మాట ఏదైతే ఉందో మాటను మాటలాగా తీసుకున్నప్పుడు అవి పాలే. దానికి నా ఎమోషన్ ఎప్పుడైతే అటాచ్ చేశానో దీని పేరు మారింది. మ్మ్. నువ్వు నన్ను బాగు చేద్దాం అని చెప్పిన మాటల్ని నీకు నా మీద ఈర్ష అన్న ఎమోషన్ను నేను కలిపితే అది నాకు మాటలాగా అనిపించింది. క్రిటిసిజం, విమర్శ తీవ్రం ఎప్పుడు అవుతుందంటే, రియాక్ట్ ఎప్పుడు అవుతానంటే, రియాక్షన్ ఇవ్వాలని ఎప్పుడు అనిపిస్తుందంటే, ఇవి రెండు కలిసినప్పుడు కొత్త పేరు నేను ఎప్పుడు పెడతానో అప్పుడు దాని రూపం మారిపోయింది, దాని రుచి మారిపోయింది. తమాష ఏంటంటే ఇప్పుడు దీన్ని ఇష్టపడతాను, ఎందుకంటే నేను కలుపుకున్నది కాబట్టి. నేను కలుపుకున్నది దీన్ని నేను ఇష్టపడతాను. ఇది కాఫీ అయింది. సో మనం చాలాసార్లు మీరిచ్చిన, మీరు వాడిన, మీరు మాట్లాడిన భాషకి నా లోపల ఉన్న దాక్కున్న, దాచిపెట్టిన, అణిచిపెట్టిన ఎమోషన్ని కలిపితే వచ్చే కాఫీలాగా నాకు నేను అర్థాన్ని ఇచ్చుకొని రియాక్ట్ అవుతాను. దాని పేరు ఇప్పుడు కాఫీ. నువ్వు అన్నది మాట, విమర్శ కాదు. విమర్శ అనుకో నువ్వు అన్నావు, కానీ నన్ను మాట అన్నావని నేను అనుకుంటా, అందుకనే ఇప్పుడు రియాక్ట్ అవుతాను. ఇది జరిగేది ప్రతిసారి. సో ఎవరైనా విమర్శించే వాళ్ళు నేను విమర్శిస్తున్నానని అనరు కాబట్టి, మనం తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఈ విమర్శను అలా తయారు చేసుకుంటున్నప్పుడు మనం ఆలోచించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. నెంబర్ 1, అవతల వాళ్ళు ఏదైనా అంటే, మాట అనినా విమర్శించిన, ఏదైనా అన్నా సరే అందులో మన ఎమోషన్ని అటాచ్ చేస్తున్నాం కదా. ఫస్ట్ భాషను భాషలాగా వినాలి. నీకేం తెలియదు ఊరుకో అని అన్నప్పుడు అహం అడ్డం వస్తుంది. నాకు తెలియదని నువ్వు నలుగురిలో అంటావా అని. నిజంగా నాకు తెలుసా తెలీదా అని ఆలోచించినప్పుడు సడన్గా ఇది రియాక్షన్ తగ్గుతుంది, ఆలోచన మొదలవుతుంది. అందుకే ఇందాక మనం మాట్లాడుకున్నాం, విమర్శించిన వ్యక్తి పైన ఉన్న అభిప్రాయం ఒకటి, విమర్శింపబడిన నా పైన నాకున్న అభిప్రాయం ఒకటి. నా అభిప్రాయం ఏంటి? నాకు అన్నీ తెలుసని. నేను ఎప్పుడు అనుకున్నానో నాకు అన్నీ తెలుసు అనుకున్నప్పుడు నీకేం తెలియదని అన్నావే, అందుకని నేను రియాక్ట్ అవుతున్నా. ఈ విధానం అంటే నేను ఆలోచించే విధానాన్ని ఆగి నేను ఆలోచించాలి. నిజమేనా? నాకు తెలీదా? నాకు తెలుసా? తెలుసు అయితే ప్రూవ్ చేయక్కర్లేదు, తెలియకపోతే అతనితో వాదించక్కర్లేదు, తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఈ ఒక్క ఆలోచన చాలు ఈ ఆత్మవిమర్శ ఇతరులను విమర్శించాల్సినంత అవకాశం ఇవ్వకుండా కాపాడుతుంది. ఎందుకు ఇతరులు విమర్శిస్తారంటే, మిమ్మల్ని మీరు ముందే విమర్శించుకోలేదు కాబట్టి ఇతరులు విమర్శించాల్సి వస్తుంది. సెకండ్ థింగ్, ఫర్ ఎగ్జాంపుల్, నారాజు బటన్ ఊడిపోయింది ఒకసారి చూసుకో అని నేను అంటే, అరే థ్యాంక్స్ అండి అని సర్దుకుంటాం. నీ బట్టల్ని నేను బాగు చేసి సరిచేసే మాట అన్నప్పుడు సర్దుకొని థ్యాంక్స్ కూడా చెప్పావే. నీ మనసును, నీ ఆలోచనను సర్దుకోమని నేను చెప్పే మాటకి నువ్వు రియాక్ట్ అవుతున్నావే. అవును. అంటే ఇది నీ పరువు కాపాడుతోందని, అవతల వాళ్ళు కాపాడడానికే చేశారని ఇమీడియట్గా తీసుకున్నావు. కానీ ఒక మాట అన్నప్పుడు మనసుకు మాత్రం ఇది పరువు పోతోంది అని అనిపించిందే, అప్పుడు నువ్వు రియాక్ట్ అవుతావు. అలా కాదు, నువ్వు నీ విమర్శ వల్ల నాకు పరువు కాపాడావని ఎప్పుడైతే అనుకుంటావో నువ్వు రియాక్ట్ అవ్వు. తర్వాత ఫర్గివ్ యువర్ సెల్ఫ్. సింపుల్ ఏంటంటే, నిజంగా అవతల వాళ్ళు తప్పు నేను ఎత్తి చూపారనుకుందాం, విమర్శించారు, మాట అన్నారు, క్రిటిసైజ్ చేశారు, ఏదైనా సరే. ప్రపంచంలో అందరూ పర్ఫెక్ట్ కాదు, అలాగే నేను పర్ఫెక్ట్ కాదు. కరెక్ట్. ఎక్కడ పర్ఫెక్ట్ కాదో నువ్వు విమర్శించడం వల్ల నాకు తెలిసింది. ఇప్పుడు నేను ఆ విషయం మీద పనిచేయాలి. సో లెట్ మీ డెవలప్ మై సెల్ఫ్ అనేది కొత్త ఆలోచన. సాధారణంగా రియాక్ట్ అవ్వని అందరూ అవుతారు, కానీ ఆలోచన చేసి రెస్పాండ్ అయినప్పుడు నేను నేర్చుకుంటాను. చాలా థ్యాంక్స్, మంచి అవకాశం వచ్చింది, నువ్వు చెప్పకపోతే నాకు ఆ విషయం తెలిసేది కాదు. సో ఇవన్నీ మన తప్పుల్ని ఎత్తి చూపే, మన ప్రాబ్లమ్స్ని ఎత్తి చూపే మనుషులు చాలామంది ఉన్నారు. వాళ్ళు ప్రొఫెషనల్స్. డాక్టర్ దగ్గరికి వెళ్తే, ఇగో నువ్వు చక్కెర ఎక్కువ తింటున్నావు, సరిగా నిద్రపోవట్లేదు, నీకు స్ట్రెస్ పెరుగుతోంది, ఇదంతా విమర్శే, ఇది మాటే. నువ్వేం చేస్తున్నావు? సరిదిద్దుకొని నువ్వు బాగు చేసుకుంటున్నావు. ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గరికి వెళ్తారు, మీ ఖర్చులు సరిగా లేవు,
మీ ఆదాయం సరిగ్గా లేదు, అరే చెప్పి మంచి పని అయింది, ఒక ఆడిటర్ దగ్గర సలహా తీసుకొని నిన్ను సర్దుకుంటున్నావు, ఇది మాట అలాగా తీసుకోవట్లేదు, క్రిటిసైజ్ తీసుకోవట్లేదు, నిన్ను నువ్వు బాగు చేసుకోవడానికి తీసుకుంటున్నావు. కానీ ఎక్కడైతే అహాన్ని ఎవరైతే ప్రశ్నిస్తున్నారో, నీ అమాయకత్వాన్ని ఎవరైతే ప్రశ్నిస్తున్నారో, నీ అజ్ఞానాన్ని ఎవరైతే ప్రశ్నిస్తున్నారో, నువ్వు అక్కడ రియాక్ట్ అవుతావు. ఈ విషయం ఆలోచించినప్పుడు మనం ఇంతవరకు ఆలోచించిన రకంగా ఆలోచించకుండా మన ఎమోషన్ని యాడ్ చేయడం పక్కన పెడితే అప్పుడు మనం ప్యూర్గా పాలలాగా చూస్తాం. కరెక్టే. మన క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, బయట ఇమేజ్ ఒకటి ఉంటుంది, ఎదుటోడు చెప్పేది ఒకటి ఉంటుంది. ఈ రెండు బేస్ చేసుకుని చెప్పేదే కొన్ని ఉంటాయి. మనం ఏది తీసుకొని మనం ప్రూవ్ చేయకుండా మనం ఇది అని మనల్ని మనం అలా సెల్ఫ్ బిలీఫ్ చేసుకొని ఆగిపోతాము. అదే మన ఒరిజినల్ క్యారెక్టర్. అప్పుడే క్రిటిసిజం నుంచి మనం ఒక్కొక్క లేయర్ అంటే షీల్డ్, ప్రొటెక్టివ్ షీల్డ్ పెట్టుకున్నంత ఇదిగా ఉంటుంది. అవును, టూ డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ సార్ అవి. డికాషన్, దాంతోపాటు మిల్క్. మనం మిల్కే డికాషన్, మిల్క్ రెండు ఎప్పుడైతే యాడ్ అవుతుందో థర్డ్ పర్సన్ మన దాంట్లో నుంచి బయటకు వచ్చేస్తున్నాడు. మూడో పేరు పెట్టి మరి ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్, ఇందాక వాల్యుబుల్ విషయం చెప్పాను ఆ రోజు. అసలు ఈ మొత్తం ఎపిసోడ్లో వాల్యూ ఉన్నది ఇందులో ఏదంటే, మనం బయట ప్రపంచానికి మనం ఏంటి అని చూపించే ప్రయత్నం చేశామో అది అవతల వ్యక్తి గుర్తించకపోతే మనం రియాక్ట్ అవుతాం. బాగా నేను ఫలానా అని మీకు అందరికి చూపించే ప్రయత్నం చాలా చేస్తున్నానే, కానీ నువ్వు దాన్ని విమర్శిస్తున్నావే, అది గుర్తించట్లేదే, నా కోపం వస్తుంది. లోపల నేను ఏదైతే విమర్శ అంటే ఏంటో తెలుసా, నువ్వు బయటికి చూపిస్తున్నది కాదు, ఒరిజినల్గా నువ్వేంటో అని గుర్తు చేస్తే ఎవరైనా అది తీసుకోలేరు. అక్కడ కోపం వస్తుంది. మనం ఫెయిల్ అయ్యేది అక్కడే. అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు, క్రిటిసిజంని మనం ఎప్పుడైతే బేర్ చేస్తామో మనకు తెలియకుండానే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ అయితే ఓకే, బట్ అది నెగిటివ్ కిందకి వెళ్ళిపోతూ ఉంటే మనిషి మీద నమ్మకం ఉండదు. మన ఫెయిల్యూర్ని మనమే కొని తెచ్చుకున్నట్టు ఉంటుంది. మనం అది కాదు అనేటువంటి విషయం మనకు మాత్రమే తెలుసు. అలా అనుకుంటే సార్, అంటే ఇలా చెప్తున్నాను కాదు, స్టార్ హీరోస్ అందరినీ కూడా యాంటీ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో అమ్మ నా బూతులు తిడతారు. అలా అనుకున్నంత మాత్రాన వాళ్ళది కాదు కదా, వాళ్ళ ఇమేజ్ వేరు, వాళ్ళు వేరు, వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు ఆల్రెడీ సొసైటీలో. కరెక్ట్. వీళ్ళు అనుకునేది వాళ్ళు కాదు, వాళ్ళ ఇమేజ్ వేరు, వాళ్ళు వేరు. యాంటీ ఫ్యాన్స్ ఏం చేస్తారనంటే తెలియకుండానే క్రిటిసిజం ఇంకొక లెవెల్లో తీసుకుని వెళ్ళిపోతారు. నిజంగా చెప్పాలంటే క్రిటిసిజం కంటే మాటే ఆ ప్రతి మాటని నేను ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు, అది కాదని. కొంతమంది దేవుడిని కూడా తిట్టేటువంటి వాళ్ళు ఉంటారు. అవును, దేవుడి క్యారెక్టరిస్టిక్స్ మీద క్రిటిసిజంలో ఇదే అని చెప్పేటువంటి వాళ్ళు ఉంటారు. అన్నంత మాత్రాన ఇక్కడ ఉండే ఇమేజ్ అయితే పోదుగా. గ్రూప్ ఆఫ్ పీపుల్ కొంతమంది మాత్రమే ఉంటారు. కొంతమంది కన్న తల్లిని విమర్శించేటువంటి వాళ్ళు మాత్రమే ఉంటారు. అన్నంత మాత్రాన జన్మనిచ్చిన తల్లి గుణం అయితే పోదుగా. తల్లి గుణం అయితే అలానే ఉంటుంది కదా. మంచి మాట మీరు సో దీన్ని బట్టి ప్రపంచంలో విమర్శించని వాళ్ళు ఎక్కడా లేరు, విమర్శించబడని వాళ్ళు ఎవరూ లేరు. ఈ వాస్తవం తెలుసుకున్న తర్వాత మన గమ్యం వైపు మనం వెళ్ళడమే అంతకంటే ఉత్తమమైన మార్గం లేదు. ఎస్, నెగిటివ్ థాట్స్ని కూడా క్లియర్ చేసుకోవాలంటే అలానే, అది విజువలైజేషన్ త్రూనే స్టార్ట్ అవుతుంది. అది ఎలా అనంటే స్టెప్ బై స్టెప్ ఓవర్కమ్ అవ్వడానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్స్. అంటే మనల్ని మనం మనలానే ఉంచుకోవాలి అనుకోవడానికి మాత్రం విజువలైజేషన్ క్లాసెస్ చాలా బాగా ఉపయోగపడతాయి. లైఫ్లో ఏదైనా సక్సెస్ అవ్వాలి అని అంటే విజువలైజేషన్ క్లాస్ సంబంధించి నేను కొన్ని ఎపిసోడ్స్ చేసిన తర్వాత, వీడియోస్ చేసిన తర్వాత బయటికి వెళ్తుంటే లేదు కొంతమంది ఫీడ్బ్యాక్ ఇస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మన వల్ల ఇంత బెనిఫిట్ వచ్చిందా అనేటువంటి ఆలోచన నాకు చాలా సంతృప్తిగా ఉంటుంది. ఆ విషయంలో మాత్రం నేను మీకు ఆడియన్స్కి స్పెషల్గా థ్యాంక్స్ చెప్తానండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ రామ్.